ఈ నెల 22వ తేదీన అయోధ్యలో భవ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. అయితే ఈ కార్యక్రమం అంతా కూడా బీజేపీ రాజకీయం చేస్తుందని ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తూ ఉన్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు డికే అరుణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. మేడం చెప్పండి, కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఉంది ఈ భవ్య రామ మందిర ప్రారంభోత్సవం కార్యక్రమానికి సంబంధించి. ఇదంతా కూడా వచ్చేటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకునే రాజకీయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ విమర్శలు చేస్తూ ఉంది. తాము ఈ కార్యక్రమానికి అటెండ్ కాబోమని కూడా ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? అంటే వాళ్ళు చేయలేనటువంటి పనిని, వాళ్ళు తలుచుకోలేనటువంటి పనిని, వాళ్ళు చేయనటువంటి ఒక గొప్ప కార్యాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు భారతదేశంలో అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం జరుగుతుంటే ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తుంటే దాన్ని చూసి జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పక్షాలు కానీ ఇతర ప్రతిపక్షాలు కూడా దీని మీద విమర్శ చేయడం చూస్తుంటే వారికి భారతదేశం పైన కానీ మరి మన యొక్క ధర్మం పైన కానీ వారికి ఉన్నటువంటి గౌరవము, వారికి ఉన్నటువంటి అంటే ఏ విధమైనటువంటి గౌరవం ఉంది భగవంతుని పైన కానీ, ప్రజలందరూ ఆరాధించేటటువంటి శ్రీరాముని పైన కానీ అది బట్టబయలు చేసింది. వాళ్ళకు ఉన్నటువంటి అంటే ఏ విధమైనటువంటి భక్తి ఉంది దేశం పైన కానీ, దేశం ప్రజలు కోరుకున్నటువంటి భవ్య రామ మందిర నిర్మాణం పైన కానీ వారికి రామ మందిర నిర్మాణం కావద్దు అనేది వాళ్ళ యొక్క ఆలోచన. ఈరోజు వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈరోజు అది జీర్ణించుకోలేకనే వీళ్ళంతా కూడా దీన్ని రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కానీ వారి మిత్రపక్షాలు కానీ ఈరోజు మాట్లాడుతున్నాయి. మొత్తం భారతదేశ ప్రజలందరికీ కాదు, భారతదేశంలో వివిధ దేశాల్లో నివసిస్తున్నటువంటి భారతీయులందరూ కూడా సువర్ణాక్షరాలతో లిఖించబడేటటువంటి జనవరి 22, 2024 కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎన్ని పార్లమెంట్ స్థానాలు గెలవబోతుంది? మీరు ఎలా, మీ అభిప్రాయం? తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా టీఆర్ఎస్ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత భావము, ఆ పార్టీ మీద వ్యతిరేకత కానీ ఆ అభ్యర్థుల మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప అనేక కారణాలతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రావాలని, కాంగ్రెస్ పార్టీ ఉండాలని అని కాకుండా ఆల్టర్నేట్ మార్పు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ మార్పు కోరుకున్నందుకే ఒక బొట్టాబొట్టి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ప్రజలందరూ కూడా దేశంలో నరేంద్ర మోదీ గారే ఉండాలి, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉండాలనేటటువంటి ఒక ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో కూడా అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కానీ ఇప్పుడు కానీ పార్లమెంటుకు నరేంద్ర మోదీ గారే రావాలి, ప్రధానమంత్రి మళ్ళీ మూడవసారి వారిని చూడాలనేటటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున 10 నుంచి 12 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందనే విశ్వాసం కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని కావాల్సుకునే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందని డీకే చెప్తా ఉన్నారు.